Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Hanumantanna. Happy birthday to you. మన ఉప్పల్ బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర నాయకులు మాజీ అడ కమిటీ సభ్యులు మేకల హనుమంతరెడ్డి అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తన 65వ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ఉప్పల్ డివిజన్ మొత్తం కూడా బీఆర్ఎస్ నాయకులు మొత్తం అన్నకి అశేషంగా వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి అన్నకి ఆశీర్వాదాన్ని ఇవ్వడం జరిగింది.
అన్న రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఉన్నత పదవుల్లో ఉండాలని, ఇలాగే ప్రజాసేవలో ఉండాలని, భవిష్యత్తులో కూడా అందరినీ ఇప్పుడు ఎట్లాగైతే కలుపుకపోతూ ఉన్నాడో అదేవిధంగా కలుపుకపోయి ముందు ప్రతి ఒక్కరు కూడా చైతన్యాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న. మీ 65వ జన్మదిన శుభ సందర్భంగా మేమందరం కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినందుకు కూడా, మీరు అందరు రిసీవ్ చేసుకున్నందుకు కూడా, ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా పేరున ప్రతి ఒక్కరికి కూడా గుండెల కిషన్ అన్న కానీ, నాగూర్బాజ్ అన్న కానీ, అల్లబాష్ అన్న కానీ, ముత్తు నవీన్ గౌడ్ గారికి, రంగా భాస్కర్ గౌడ్ గారికి, ముత్యంగారి శివకుమార్ గారికి, మేకల విక్రమ్ గారికి, జాన్ గారికి, ప్రేమసాగర్ అన్న గారికి, కాయ హనుమంతన్న గారికి, మిగతా మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గత 15 సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీని అంటిపెట్టుకొని టీఆర్ఎస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ తెలంగాణ సాధించాలని ఏకైక లక్ష్యంతో పార్టీలో అడుగుపెట్టి ఇక్కడ ఉన్న యువతని అందరినీ కూడా కలుపుకోలుగా తీసుకుపోయి ప్రతి ఒక్కరిని కూడా మేలుకొల్పి మన తెలంగాణ, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు కేసీఆర్ గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపుని శిరసా వహిస్తూ పార్టీ కార్యక్రమాలు ఏదిచ్చినా కానీ తన భుజస్కంధాలపై వేసుకొని ఉప్పల్ డివిజన్లో టీఆర్ఎస్ జెండాను ఎగురవేసి, అలాగే ఉప్పల్ నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ జెండా ఎగురవేసే దిశగా ముందుకు సాగినటువంటి పెద్దన్న మేకల హనుమంతరెడ్డి అన్న గారు, మీరు ఇలాగే పార్టీని ఇంకా అభివృద్ధి చేయాలి, ఎంతోమంది యువతకు మీరు చేయూతను అందించాలి, మీరందరూ కూడా దిక్సూచిగా మారాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. మీరు ఉద్యమంలో చేసినటువంటి సేవను మరొకసారి మేము గుర్తు చేసుకుంటా ఉన్నాము. ఇంకా కూడా మంచిగా ఉండాలని ఆ దేవుడు మీకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలను కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ ప్రభుత్వం గారు వాళ్ళని గుర్తించి వాళ్ళకి నామినేటెడ్ పదవులే కానీ, ఎమ్మెల్సీలే కానీ, కార్పొరేటర్ పదవులే కానీ, ఎమ్మెల్యేలే కానీ వివిధ హోదాలు వాళ్ళ హోదాలకు తగ్గట్టుగా ఏదో ఒక పదవి ఇచ్చి వాళ్ళని గుర్తిస్తూ ఉన్నారు. మీకు కూడా ఒక మంచి పదవి రావాలని ఆశిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో అతి త్వరలోనే ఒక మంచి పదవి రావాలని, ఉప్పల్ నియోజకవర్గంలో ఒక గొప్ప నాయకునిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. హ్యాపీ బర్త్డే అన్న, హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఉప్పల్ 10వ డివిజన్లో మన మాజీ కార్పొరేటర్ అనాల హనుమంతరెడ్డి అన్న గారి 65వ జన్మదినాన్ని పురస్కరించుకొని మన పార్టీ సభ్యులు, తెలంగాణ ఉద్యమకారులు, కాలనీ వాసులు పెద్ద ఎత్తున అన్నకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. మరి ఇప్పటి నుంచనే కాదు, అన్న మన ఉద్యమ సమయం నుంచి కూడా ఉద్యమ స్ఫూర్తితోటి అందరినీ ఏకం చేసుకొని బంటా వరపే కానీ, రాష్ట్ర రోక్క అయినా సరే, రైలు రోక్క అయినా సరే, ప్రతి ఉద్యమంలో కూడా మన అధిష్టానం ఏది చెప్తే అది కూడా చేసుకుంటూ పోతూ ప్రజలలో ఒక మన్నన సాధించారు. మరి అదే స్ఫూర్తిని కూడా ఇప్పటికి కూడా అన్నగారు నడుస్తూ పోతున్నారు. ఇప్పటికి కూడా అన్న ఎవరైనా ప్రాబ్లం వచ్చింది అని నాకు కావాలి, ఇది చేయాలి అంటే పోలీస్ స్టేషన్కి అయినా సరే, మున్సిపల్ ఆఫీస్కి అయినా సరే, ఎక్కడికైనా సరే అన్న వచ్చి వాళ్ళకు నేను ఉన్నా అని చెప్పేసి ఉండధైర్యం ఇస్తాడు. ఇప్పుడు ఉన్న యువతకి ఒకటే, అన్న మార్గంలో నడిస్తే మనకు మంచి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అన్నని అంటి పెట్టుకొని కూర్చుంటే చాలు. మన అధిష్టానం మన అన్నని గుర్తించి ఒక మంచి పదవి ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాము. అన్న దిశలో అన్న చూపిన దారిలోనే మేము కూడా పోదాం. ఉన్న సమయంలో కూడా మన అన్నగారు కార్పొరేటర్ ఉన్నప్పుడు చాలామందికి సరుకులు కానీ, కూరగాయలు కానీ, అదేవిధంగా బియ్యం కానీ అన్ని సరుకులతో పాటు మందులు కానీ పంపిణీ చేయడం జరిగినది. పిచికారీ అయినా సరే మేము కూడా అన్నతో పాటు ఉండి మేము కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాము. అలాగే ప్రజలకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మన వర్షాకాలంలో కూడా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, జలమయమైన ప్రతి ఇంటికి ఒక 10,000 ఇచ్చినాం. ప్రతి ఇంటికి ఒక దగ్గర మనకు ఏమైనా రోడ్లు ప్రాబ్లం ఉన్నా ఏమున్నా కూడా అన్నకు ఒక ఇంటి ఇస్తే చాలు, అన్న పోయి మనం చేపించేస్తాం. అధికారం పట్టుకొచ్చి నేను చేస్తాను మీకు ఎందుకు అని చెప్పేసి ప్రజలు ఎంబడే ఉంటాడు అన్న. ఎప్పుడు మనకు ప్రాబ్లం వచ్చింది అంటే అన్నకు ఫోన్ చేస్తే చాలు, అన్నతో చేపిస్తాం. అదేవిధంగా ప్రజలు కూడా అధిష్టానం కూడా గుర్తించి అన్నకి ఒక మంచి పదవి రాబోయే రోజుల్లో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై హనుమంత్. మన మాజీ కార్పొరేటర్ హనుమంతరెడ్డి అన్నగారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరి పార్టీ సభ్యులు మరియు మరి కాలనీవాసులు, మరి ఇక్కడ అంతా పెద్ద మంచి టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ వచ్చి ఈ జన్మదినోత్సవంగా అందరూ తెలుపుతున్నాము. హ్యాపీ బర్త్డే అన్న. మేకల హనుమంతరెడ్డి గారికి హ్యాపీ బర్త్డే చెప్తూ, మరి ఈరోజు ఎంత సీనియారిటీ ఉన్నా అన్న నాకు చాలా స్ఫూర్తి, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే మేము ఎంత సీనియర్గా ఉన్నా కానీ అన్న నన్ను పార్టీలకు ఆహ్వానించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు ఏ పనికైనా మీ అన్నమడి ఉండి ఖచ్చితంగా చాలా నిజాయితీగా 100% ఉంటూ మళ్ళీ ఫర్దర్ ఏ కార్యక్రమం ఇచ్చినా ముందుకుండి మేము గంగపుత్ర సంఘము మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు నేను. ఇక్కడ 20 సంఘాలు ఉన్నాయి. ఈ యొక్క 25 సంఘాల అధ్యక్ష కార్యదర్శులతో ఈ అన్నగారి కానీ ఈ అన్నగారి మన
మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు కానీ మేము వాళ్ళకు ఖచ్చితంగా సహకరిస్తాం. అన్నకు హ్యాపీ బర్త్డే మరీ చెప్తూ 65 సంవత్సరాలు కూడా అన్ననే నేను అన్న ఫిట్నే నేను స్ఫూర్తిగా తీసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. జిమ్లో కూడా చూసినాను అన్నది, అది కూడా నేను స్ఫూర్తిగా తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వేసాను. ఈరోజు మేకల హనుమంతరెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు, 65వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నేను అనగా బుద్ధని కృష్ణ రాష్ట్ర కుమార్ సంఘం తెలంగాణ కార్యదర్శిని. మన అన్నగారు కరోనా టైంలో కానీ ఇంకా వివిధ టైంలో 10వ వార్డు సభ్యులు అందరికీ ముందుండి వెంటుండి నడిపించి అన్ని పనులకు ముందు ఎవరిని నారాజు చేయకుండా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఏ రాత్రి అయినా కూడా ఫోన్ రాగానే అందరికి సహకరించి పోలీస్ విధం కానీ వేరే విధం కానీ కరోనా టైంలో దుప్పట్లు వంచడం జరిగింది. మా కాలనీ మా కుమార్ సంఘంలో కూడా అన్ని విధాలుగా డ్రైనేజ్ కానీ వాటర్ లైన్లు కానీ ఎలక్ట్రికల్ బట్టి తెలంగాణ గుజరాత్ బట్టి ఆ యొక్క బట్టీలు మన తెలంగాణలో ఫస్ట్ ఉప్పల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బట్టీకి పూర్తిగా సహకరించి మనకు అన్ని విధాలుగా ముందుండి బట్టీని ఏర్పాటు చేపడం జరిగింది. ఆ బట్టి ఇప్పటికీ రన్నింగ్లో ఉన్నది. మరి ఇప్పుడు రెండో బట్టి వేరే దగ్గర చేయడం జరిగింది. ఫస్ట్ తెలంగాణలో అయితే ఉప్పల్లో బట్టి ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యమ టైంలో కూడా అన్నగారు ముందుండి అందరినీ వెంబడేసుకొని రాత్రి మౌలు అనకుండా శ్రమించి తెలంగాణ గురించి అన్ని విధాలా కష్టపడి తెలంగాణ రావడానికి కృషి చేసి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా అప్పుడు ఏదైతే ఉన్నదో పట్టుదల, ఆ పట్టుదల ఇప్పుడు కూడా అదేవిధంగా నడుస్తున్నది. ఏ మాత్రం కూడా ఎంకరేజ్ చేయకుండా ముందుకు పోవడం జరుగుతున్నది. ఇదొక అన్నగారిని అధిష్టానం గుర్తించి మళ్ళా ఆ యొక్క వ్యక్తికి ఏ విధమైన పోస్ట్ చేయాలి, ఏమి చేయాలని ఆలోచన చేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా అన్న ముందుండి ఇప్పటి నుంచే కష్టపడి ముందుండి బొంతు రామ్మోహన్ అన్న కానీ బేతి సుభాష్ రెడ్డి కానీ లక్ష్మారెడ్డి అన్న కానీ ఎవరు నిలబడ్డా కానీ కూడా ముందుండి పనిచేయడానికి ముందే ఉంటుంది. కానీ ఒకరికని చెప్పి ఒక స్వార్థం అనేది ఏం లేదు. అన్నగారు మొట్టమొదటి నుంచి తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ విధంగా కృషి చేస్తుందో అదేవిధంగా కృషి చేస్తూ వస్తుంది. కానీ ఎటువంటి అభ్యంతరాలు తెలియజేయడం లేదు. అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు దైవ సమానులు అలాగే టీఆర్ఎస్ ఉప్పల్ 10th డివిజన్ మాజీ కార్పొరేటర్ అనాల హనుమంతరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాది వెంకటేశ్వర కాలనీ. నా పేరు కర్ల మధుసూదన్ రెడ్డి, కాలనీ అధ్యక్షుడిని. అన్న కార్పొరేటర్ ఉన్న 5 సంవత్సరాలలో కాలనీకి ఎప్పుడైనా కానీ ఏ అర్ధరాత్రి అయినా చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ జస్ట్ ఫోన్ కాల్ ద్వారా చేసినా కానీ ఆయన సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు చేపట్టి మా కాలనీకి ఎంతో అభివృద్ధి ముందంజలో అన్న ముందున్నాడు. అలాగే మున్ముందు కూడా రాజకీయ భవిష్యత్తులో అన్నకు చాలా మంచిగా ఉండాలని, మా కాలనీకి మళ్ళీ సేవ చేయడానికి రావాలని మనస్ఫూర్తిగా మా కాలనీ క్షేమ సంఘాల తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 65వ జన్మదిన శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ అన్న 100 సంవత్సరాలు ఇలాగే ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇటువంటి జన్మదిన శుభాకాంక్షలు ఇంకా 100 సంవత్సరాల దాకా జరుపుకోవాలని కాలనీ వెంకటేశ్వర కాలనీ వెంకటేశ్వర కాలనీ కూర్చమ్మ దేవాలయం తరఫున నిలవేళలా 100 సంవత్సరాలు మంచి ఉండాలని ఆ దేవుని అమ్మవారిని ప్రార్థించాను. మేడిగా శ్రీకాంత్. నేను వెంకటేశ్వర కాలనీ ట్రెజరర్గా పనిచేస్తున్నాను. అలాగే నేరు సంఘం చిల్కానగర్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మాకు అన్నగారు దరిదాపు 8 సంవత్సరాల నుంచి మాజీ కార్పొరేటర్గా 10th డివిజన్ నుంచి కార్పొరేటర్గా ఉన్నప్పటి నుంచి పరిచయము. అన్నగారు ముఖ్యంగా మొదలు అన్నగారికి 65వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మా కాలనీ తరఫున, మా మేరు సంఘం తరఫున. అన్నగారి సాన్నిధ్యం మాకు ఏ విధంగా ఉంటుందంటే ఏ రోజు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అన్న మేము ఈ ఆపదలో ఉన్నామని చెప్పేసి అంటే తమ్మి మీరు భయపడకండి, నేను మీ ముందు నేనున్నా. అది ఎవరైనా కానీ ఏ సమస్య అయినా కానీ ఎటువంటి పరిస్థితి అయినా కానీ మీ సమస్య 100% నేను పరిష్కరిస్తానికి మీ ముందుంటా. ఇప్పుడున్నా ఎల్లవేళలా ఉంటా, పదవిలో ఉన్నా ఉంటా, పదవిలో లేకున్నా ఉంటా అని చెప్పేసి మాకు వెన్నుదన్నగా ఉంచి
మా సమస్యలు చాలా వరకు పరిష్కరించి మాకు ముందు ఉండి ఇక ముందు కూడా రాబోయే రోజులలో కూడా మీకు ఎంతో మిమ్మల్ని అభివృద్ధి ప్రజలకు ముందుకు తీసుకోబోతందుకు నా శాశక్తిగా కృషి చేస్తా అన్నటువంటి అన్నగారు మా మేకల హనుమంతరెడ్డి అన్నగారు. వారు ఇటువంటి ఒక పుట్టినరోజు 100 సంవత్సరాలు చేసుకోవాలని చెప్పేసి ఇటువంటి మృదు స్వభావమైనటువంటి మేకల హనుమంతరెడ్డి గారు 100 సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకొని మాకు ఎల్లవేళలా అండదండగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అల్లా భాష సంఘం అల్లెత్తుంది. ఈరోజు అన్నగారు 65వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మేము మా సంఘానికి అన్న ఎంతో మేలు చేసిండు. ఇంతకుముందు ఎమ్మెల్యే ఓట్లప్పుడు కూడా అన్న ఇప్పించిండు. తర్వాత పోతే మళ్ళా ఎంపీ ఓట్లప్పుడు కానీ ఇప్పించిండు. అవి మా సంఘానికి ఎంతో కృషి చేసిండు. అన్నగారికి ఎల్లప్పుడూ ఇలాంటి జన్మదిన వేడుకలు 100 సంవత్సరాలు ఇంకా 110 సంవత్సరాలు కానీ జరుపుకోవాలని కోరుకుంటూ ఉద్యమకారుడు అన్న ఎంతో కృషిగా ఆ ఉద్యమంలో పనిచేసి వంట వార్పులు కానీ తర్వాత అందరూ ఏ స్కూళ్ళు కానీ ఏదైనా బంద్ పెట్టించి అప్పుడు ఎంతో కృషి చేసి రోడ్ల మీద వంటలు చేయించి అందరికి పెట్టి మన తెలంగాణ మన నిధులు మనకు రావాలని ఎంతోమందిని కోరుకొని ఎంతోమందిని కలుపుకపోతూ చిన్న పెద్ద భేదం లేకుండా కలుపుకొని ఎంతో కృషి చేసి ఈ తెలంగాణ వచ్చిన దినం ఆవిష్కరణ దినం రోజు కూడా అన్న ఎంతో పెద్ద ఎత్తున అందరినీ పిలిచి చేసిండు. అందుకు కార్పొరేటర్గా ఉన్నప్పుడు కూడా ఆయన ఎంతో మేలు చేసి అందరినీ కలుపుకొని పోయి ఏమన్నా కావాలన్నా కూడా మీ సంఘానికి కావాలంటే మేము ఉన్నా అన్న అని చెప్పి మాకు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఇప్పించిండు. ఆయనకు ఎంతో కృషి చేసి మమ్మల్ని ఎంతో మంచిగా చూస్తున్న వ్యక్తి మేకల హనుమంతరెడ్డి గారు.